హలో ఫ్రెండ్స్, ఇప్పుడు అందరికీ కావాల్సిన సమాధానం ఒక్కటే. అదేమంటే మేము ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెట్టుబడులు పెట్టొచ్చా అంటే రియల్ ఎస్టేట్ పరంగా. మేము అమరావతి చుట్టుముట్టు ఇన్వెస్ట్ చేయవచ్చా. మీరు గమనించాలి, అసలు ఏ ఛానల్ కూడా ఇన్ని నెలల ముందు ఒక విషయం గురించి ఇంత ఖచ్చితంగా 12 నెలలుగా 10-12 నెలలుగా ఇదే విషయం చెప్తూ వచ్చింది, దానిపై నిలబడ్డది. అదేమంటే స్టాప్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్. ఇది ఆషామాషి ప్రిడిక్షన్ కాదు. చాలా మంది దిగ్గజులు, రియల్ ఎస్టేట్ పండితులు, రియల్ ఎస్టేట్లో వేల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఈ విషయం ఇంత ఖచ్చితంగా, ఇంత నిర్మోహమాటంగా, ఇంత అలవోకగా, ఇంత కాలము ఎవరు చెప్పలేరు. అసలు జగన్ ఉంటాడా, ఇంకో 10 ఏళ్ళు ఉంటే ఎలా అనే తిక్క ప్రశ్నల మధ్యలో ఇరుక్కుపోయారు. కానీ అమరావతి ఇక చాలా మంది ఈ బీబీసీ వాళ్ళు వీళ్ళు ఈ ఎన్డీటీవీ వాళ్ళు పాడుబడ్డ అమరావతిని చూపించారు. ఇక దీనికి భవిష్యత్తు లేదు అని చాలామంది పెద్ద డాక్యుమెంటరీసే వేశారు. అంటే ఈ విషయాలు ఎలా తెలుస్తాయి? దీనికి 2 మార్గాలు. ఒకటి, ఎక్కువ మాట్లాడకుండా విషయాన్ని కాన్స్టెంట్గా ప్రాక్టికల్గా పరిశీలించడం ద్వారా. రెండోది, హ్యూమన్ సైకాలజీ అండ్ ఎకనామిక్స్ స్టడీ చేయటం ద్వారా. నేను ఈ 4 చేస్తాను కనుక నా ప్రిడిక్షన్స్ ఆల్మోస్ట్ 98-99% కరెక్ట్గా ఉంటాయి. ఏదన్నా ప్రిడిక్షన్ తప్పుపోయింది అంటే కెమెరా ముఖంగా నేను యాక్సెప్ట్ చేసుకుంటాను. యాక్సెప్ట్ చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లంని అధిగమించే లేదా కొత్త రకంగా ఆలోచన చేసే సౌలభ్యం ఒక మనిషికి దొరుకుతుంది. నేను 98% కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తున్నానని నాకు అహంకారం లేనేలే. నేను ప్రిడిక్ట్ చేసే దాంట్లో నా లక్ కూడా ఉండొచ్చు, నేను దాన్ని డినై చేస్తలేదు. ఇప్పుడు నా ఛానల్ సడన్గా ఈ లెవెల్కి రావడానికి లక్ కూడా కారణం ఉండొచ్చు. ప్రజల ఆదరణతో పాటు ఈ లక్ అనే ఫ్యాక్టర్ కూడా, టైమింగ్ అనే ఫ్యాక్టర్ కూడా యాడ్ అయి ఉండొచ్చు. నేను దాన్ని విస్మరించాను. కానీ ఈ లక్తో పాటు మనము ప్రాక్టికల్గా ఉండగలిగితే మనకు ఆల్మోస్ట్ ఆల్ కరెక్ట్ సజెషన్స్ మన బ్రెయినే ఇస్తుంది. మీరు ఏ వీడియో చూడవలసిన అవసరం లేదు. నేను చెప్పిన 4 ఫ్యాక్టర్స్ని మీరు ప్రాక్టికల్గా ఫాలో అవ్వగలిగితే మన బ్రెయినే మనకు కరెక్ట్ సొల్యూషన్ ఇస్తుంది, ప్రాక్టికల్ సొల్యూషన్ ఇస్తుంది. మరి బ్రెయిన్కి ఓ మందు కొట్టించి ముక్క దింపించి ఫ్రెండ్షిప్లో వాళ్ళ మాటలు విని రియల్ ఎస్టేట్ వాళ్ళ అంటే మభ్యపెట్టే మాటలు విని మనం చేంజ్ అయితే మన బ్రెయిన్ ఏం చేయలేదు. కానీ చాలా మటుకు మన బ్రెయిన్ ప్రాక్టికల్ సజెషన్ ఇస్తుంది. దాన్ని మనము అంటే మనమే ప్రాక్టికల్ కాదు అనుకొని వేరే ఇంప్రాక్టికల్ మాటలు వింటాం. అది తరచుగా జరుగుతూ ఉంటుంది. నేను అందుకోసం చెప్తున్నా, నా వీడియో విని నా వీడియో మళ్ళీ వినాలి అని కాదు, నా వీడియో విని మీ బ్రెయిన్లో ఉన్న వీడియోస్ అన్నీ ఓపెన్ చేసి, విండోస్ అన్నీ ఓపెన్ చేస్తే మీ బ్రెయిన్ మీకు ప్రాక్టికల్ సజెషన్ ఇస్తుంది.
మిమ్మల్ని మీరు నమ్మడం స్టార్ట్ చేస్తే మీ బ్రెయిన్ని ఆలోచింపజేసే వెసులుబాటిస్తే అసలు మీరు ఏ వీడియో చూసే అవసరం లేదు. ప్రాక్టికల్ డిసిషన్స్ మీ బ్రెయిన్ మీకు ఇస్తుంది, అది ఆల్మోస్ట్ కరెక్ట్ ఉంటుంది. తప్పైతే బ్రెయిన్ని మీరు నిందించరా, మీరు ఫీడ్ చేసిన డేటానే అది మోస్ట్ ప్రాక్టికల్ ఫామ్లో మీకు అందిస్తుంది అని హామీ నేను ఇస్తున్నా. అంటే ప్రతి ఒక్క మనిషిలో ఆలోచన శక్తి ఉంటుంది, అది ఒకరితో ఒకరికి మ్యాచ్ కానే కాదు. కనుక ప్రతి ఒక్క మనిషి బ్రెయిన్ యూనిక్. ఆ మనిషికి ఏం కావాలనో అంతే ఆ బ్రెయిన్ అందిస్తుంది. దానికన్నా ఎక్కువ మీరు ఆ బ్రెయిన్ దగ్గర అంటే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అయితే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయవచ్చా, అమరావతి చుట్టుముట్టు ఇన్వెస్ట్ చేయవచ్చా, చేస్తే ఎంత తొందరగా మాకు ఆ డబ్బులు మీద లాభాలు వస్తాయి? అయితే మరి హైదరాబాద్ సంగతి ఏంటి? ఇది చాలా ఇంట్రెస్టింగ్. మీకు ఏ రియల్ ఎస్టేట్ ఛానల్ నేను చెప్పినట్టు చెప్పాలి. రోడ్డు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, నానా బీభత్సము, సంబంధం సబ్జెక్టు, పొలిటికల్ స్టెబిలిటీ. నేను ఇవాళ మీకు అంటే మీ జీవితకాలంలో గుర్తుండే ఒక ఫార్ములా చెప్తా. నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కాదండి, నాకు ఓన్లీ 5% తెలుసు రియల్ ఎస్టేట్. ఎవరు విమర్శించినా జనాలు నా ఛానల్ చూస్తూనే ఉంటారు, నా వీడియోస్ వింటూనే ఉంటారు, దాంతో లాభం పడుతూనే ఉంటారు. ఎందుకంటే నేను ఎవరిని మభ్యపెట్టే పని చేయను. 6 నెలలు, 3 నెలలు, సంవత్సరం ముందే జరగబోయే విషయాలను ప్రాక్టికల్గా మీ ముందు ఉంచుతాను. డిసిషన్ మీదే అని చెప్తాను. ఈ డిసిషన్ తీసుకోండి అని నేను ఎప్పుడు చెప్పాను. డిసిషన్ మీదే. డాటా ఇగో, నా సజెషన్ ఇది, మీ ఇష్టం. అంతేగాని నా ఇష్టాన్ని మీ ఇష్టంగా మార్చుకోండి అని ఏ రోజు నేను చెప్పను. పరిణామాలు చెప్తాను, జరగబోయే విషయాలు చెప్తాను, మధ్యలో స్పేస్ ఏముంటుందో దాన్ని చూసి మీరు డిసిషన్ తీసుకోండి అని చెప్తాను. అయితే నేను గత 12 నెలలుగా మీకు సుస్పష్టంగా చెప్తున్నా, ఏమి, హైదరాబాద్ మార్కెట్ని అవాయిడ్ చేయండి. అంటే దీని అర్థం ఏమి? దీని అర్థం ఏమంటే హైదరాబాద్ మార్కెట్ ఉన్న రేట్లు ఇప్పుడు 300% ఉంది. ఏదైనా ఒక ప్రోడక్ట్ యొక్క రేటు డిమాండ్ అండ్ సప్లై అని చాలా వాగుతుంటారు కదా రియల్ ఎస్టేట్లో, దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ డిమాండ్ సప్లై కదలకున్నా మెదలకున్నా 100 రూపాయలు ఉన్నది 400 ఎట్లయింది? ఈ 400 ఎందుకు చెల్లించాలి, ఎవడు చెల్లించాలి అనే అంటే దూది కుంచెలాంటి ప్రశ్న. ఎవడైనా నలిపేయచ్చు, కానీ ఎవడు నలపడానికి రెడీగా లేదు. 100 రూపాయల ఉన్న వస్తువు యొక్క విలువ 400గా ఎందుకు పెరిగింది? పెరగడానికి డిమాండ్ సప్లై కారణమా, లేదా ఒక గ్యాంగ్గా ఏర్పడి, కార్టెల్గా ఏర్పడి దీన్ని 400 రూపాయలుగా ఉంచుతున్నారా, ఉంచబోతున్నారా, ఉంచగలుగుతారా? ఇటువంటి 3 ప్రశ్నలు. ఉంచుతారా, ఉంచే శక్తి ఉందా, లేదా ఉంచగలుగుతారా? మనము దేన్ని చాలా పవర్ఫుల్ అని భావించకూడదండి. ఎవరైనా తన మేధాశక్తితో 10 మందికి మంచి చేయవచ్చు, చెడు కూడా చేయవచ్చు. కనుక ఏది ఈ భూలోకంలో శాశ్వతం కాదు అని మన ధర్మ గ్రంథాల్లో ఉంది కదా, దాన్ని మనం సింపుల్గా పాటించాలి.
కొంతమంది ఏనుగులాగా తొక్కేస్తారు, కొంతమంది ఎద్దులాగా పొడిచేస్తారు, కొంతమంది చీమల్లా చిటుక్కు చిటుక్కు కొద్ది కొద్దిగా కొరికి, అంటే ఈ చెదలు ఉంటాయి కదా, చెద రూపంలో కొంతమంది నాశనం చేస్తారు. అంటే ఒక పెద్ద దాన్ని కొట్టే మూడు స్టైల్స్ ఉన్నాయి. దాంట్లో ఎవరికి తోచిన విద్య వాళ్ళు అభ్యసించి ఆ పెద్దదాన్ని పడగొట్టవచ్చు. నేను 10-12 నెలలుగా ఇదే విషయం చెప్తున్నా. ప్రతి ఒక్కడు తన మేధాశక్తితో తనకు కావాల్సిన వస్తువు తన రేట్లో కొనే ప్రయత్నము చేయవచ్చు, దాన్ని అచీవ్ కూడా చేయవచ్చు. సమయం అక్కడో ఇక్కడో అవుతుంది తప్ప తన టార్గెట్ తాను పూర్తి చేయవచ్చు. ఏ రియల్ ఎస్టేట్ ఛానల్ ఇంత ప్రాక్టికల్గా ఒక మనిషి ఆలోచింపజేసే విధానంగా ఎవ్వడు చెప్పడు. నేను ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 300% పెరిగింది సరే, అక్కడ ఉంచేవాడు దాన్ని గట్టిగా సుస్థిరంగా ఉంచాలంటే హైదరాబాద్ గ్రోత్ కూడా అలా ఉండాలి. కనెక్టివిటీ పెంచాను, కరెక్ట్ వర్డ్, కనెక్టివిటీ పెంచాను, పక్కా వర్డ్, గుడ్. కనెక్టివిటీ మీద వాహనాలు ఎన్ని తిరుగుతున్నాయి? నువ్వు కనెక్ట్ చేసావు, కనెక్ట్ చేసినాక దానిపై వాహనాలు తిరగాలి కదా, ఎన్ని తిరుగుతున్నాయి? అంటే ఇది 10 ఏళ్ళ 30 ఏళ్ళ ప్లాన్ కరెక్టే. ఇప్పుడు నీవు కనెక్టివిటీ కోసమే ఒక 10 ఏళ్ళు ఇస్తున్నావు అంటే ఆ ఏరియా డెవలప్ కావడానికి ఎంత టైం పడుతుంది కొద్దిగా చెప్పగలవా? రియల్ ఎస్టేట్ సన్నాసులను అడుగుతున్నాయి ప్రశ్న. నీవు అన్నావు కదా కనెక్టివిటీ పెరగడానికి 10 ఏళ్ళు పడుతుందని, మళ్ళీ ఆ ఏరియా డెవలప్ కావడానికి ఎంత టైం పడుతుంది చెప్తావా అంటే చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? వాళ్ళు దేవుడు కాబట్టి కాదు, కాబట్టి వాడు పొలిటీషియన్ అయినా ఏం చేయలేడు కాబట్టి. నువ్వు కనెక్టివిటీ ఇవ్వగలవు, అక్కడ చేరుకునే వెసులుబాటు కలిగించగలవు, కానీ అక్కడ లివబిలిటీ అంటే ఉండగలిగే ఎన్విరాన్మెంట్ నువ్వు క్రియేట్ చేయగలవా అంటే దానికి ఖచ్చితమైన ఆన్సర్ లేదు. దానికి అడ్డగోలు ఆన్సర్స్ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ 50 ఏళ్ల క్రితం ఎట్లుండే, బంజారా హిల్స్ 30 ఏళ్ల క్రితం ఎట్లుండే, కొండాపూర్ మాదాపూర్ ఎట్లుండే, కోకాపేట్ అంతా రాళ్ళు రప్పలే. అంటే ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అయిపోయిన, అంటే లక్కీగా డెవలప్ అయిపోయిన ఏరియాస్ని దాన్ని ఎరగా వేసి రియల్ ఎస్టేట్ అమ్మడానికి ఈ విధవలు చూస్తున్నారు. ఈ విధవలు కూడా చాలా ఆలోచించి అంటున్నారు. విధవల కన్నా ఇంకా గలీజ్ వర్డ్స్లే కానీ నేను వాడడానికి ఇష్టపడను. సో హైదరాబాదు పతనానికి కర్ణుని చావుకు 1000 కారణాలు 100 కారణాలు ఏమంటారు కదా, అవేం లేవు. కొన్ని లిస్టెడ్ ఒక 10 కారణాలే ఉన్నాయి. దాంతోనే చచ్చుబడ్డది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఈ కర్ణుని చావుకు హైదరాబాద్ చావుకు ఏ సంబంధం లేదు, గమనించాలి, ఆలోచన చేయండి. ఇప్పుడు అమిత్ షా ఎలక్షన్ ర్యాలీలో అందరూ స్టాక్స్ కొనండి అన్నాడు. అంటే ఆ స్టాక్స్ మార్కెట్ పడుతుంది అని అర్థం, పెరుగుతుంది అని కాదు. అంటే వాళ్ళు ఎలక్షన్ గెలుస్తారో లేదో అని డౌట్ ఉండి ఆయన కాన్ఫిడెన్స్ చూపించడానికి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి అది పెరుగుతుంది అని చెప్పాడు. కానీ ఎలక్షన్ రిజల్ట్స్ తారుమారై ఆ నెక్స్ట్ డే అది 5000 పాయింట్స్ పడ్డాయి, 7% పడ్డది. దీనికి కారణం అమిత్ షా కాదు. అమిత్ షా ఇస్ ఎ పొలిటీషియన్. అడ్డగోలుగా మాట్లాడడం ఆయన ప్రవృత్తి. చేసుకోవడం డబ్బు మనది, కానీ మనం ఆలోచించాలి. నేనేం చేసిన ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేసిన, అన్నీ అమ్మేసి వెయిట్ చేసిన. మొన్న ఒక్కరోజు కొన్నా, ఒకే ఒక్కరోజు కొన్నా. సెన్సెక్స్ 7% 6% పతనం కొన్నా, లాభాల్లో ఉన్నా. అంటే నేను ఒక 20 రోజులు ఆగిన ఏం చేయకుండా కాను ఉన్నా. అంటే
డబ్బు రావడానికి కూడా కామ్గా ఉండడం నేర్చుకోండి. ఎప్పుడు ఎంక్వైరీలు, ఎప్పుడు కొనంగానే ఆతృత, ఎప్పుడు అమ్ముదామని. కొనే ఆతృత ఎక్కువ, అమ్మడం ఆతృత కూడా ఎక్కువ. ఇవి మానేయాలి. రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్ కావాలి అంటే కొనడానికి తొందరపడద్దు, అమ్మడానికి తొందరపడద్దు. అమ్మడానికి సెంటిమెంట్స్ అడ్డం రావద్దు, కొనడానికి కూడా సెంటిమెంట్స్ అడ్డం రావద్దు. సెంటిమెంట్ లేని టైము తీసుకొని లాభాలు కురిపించే బిజినెస్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. ఇంత ముద్దుగా, ఇంత స్పష్టంగా ఏదైనా ఛానల్లో చెప్పుంటే నాకు ఆ ఛానల్ రెఫరెన్స్ ఇవ్వండి. 11-12 నెలల్లో ఏదైనా ఛానల్ ఇంత ఇన్ఫర్మేషన్ రియల్ ఎస్టేట్ గురించి షేర్ చేసి ఉంటే దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నా ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, వేరే ఛానల్స్ యొక్క రేటింగు, వాళ్ళ స్థితి ఘోరంగా తయారైంది. ఎందుకంటే అందరూ ఇంప్రాక్టికల్ మాటలే, అందరూ శ్రీగంధం చెట్లే, అందరూ 150% ప్రాఫిట్లే, అందరూ మాదాపూర్లు, కొండాపూర్లే, కోకాపేట్లే. ఒక్కడు కూడా సామాన్యుడు కోట్లు పెట్టి ఇప్పుడు కొనే స్థితిలో ఉన్నాడా? అసలు సామాన్యుడు ఎక్కడ ఉంటున్నాడు? ఇప్పుడు డబ్బున్న వాడే కొనేది ఉంటే దీనికి అనాలిసిస్ ఏం అవసరం లేదు. వాడి దగ్గర ఒక 10 కోట్లు ఉంటే 2 కోట్లు వేసి ఏం ఆలోచించకుండా కొనేస్తారు. కానీ ఎవరి దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయో వాడు ₹1,00,00,000 కొనాలంటే వానికి రిసోర్సెస్ కావాలి. థింకింగ్ రిసోర్సెస్ అంటారు. అంటే ఆలోచన చేయడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి. థింకింగ్ రిసోర్సెస్ which propel a person to think. Resources or ideas which propel a person to think. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఆలోచింపజేయడానికి వెసులుబాటు ఎన్వైరన్మెంట్ కావాలి. అదే మంచి మార్గం చేస్తున్నాను. ఇప్పటికైనా రియలైజ్ కండి, ఇది ఆషామాషి ఛానల్ కాదు. మీ తమ్ముడో అన్ననో మీ ముందర కూర్చొని నీవు నోరు తెరవకుండా తన వంతు వాగుడు తాను వాగి వెళ్ళిపోతున్నాడు అనిపించుకునే ఛానలే మంచి మార్గం ఛానల్. ఈ ఛానల్ మీరు విన్నాక ఆలోచించుకోండి. పూర్తిగా వినండి. నేను ఏం చెప్తున్నానో నా మాట వెనుక ఉన్న మర్మమేమో గుర్తించండి. నాకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అన్నీ ఒకటే. నీ పెట్టుబడులకు నీకు సరైన లాభము చేకూరుతుందా లేదా, చేకూరుతుందా లేదా, ఇంతే. బ్లాక్ అండ్ వైట్. దీంట్లో కులాలు, మతాలు, ఆంధ్ర, తెలంగాణ, నేను అవి కూడా ఎందుకు చేస్తా అంటే కొంతమందికి ట్రాక్లో ఉంచడానికి నేను అటువంటి వీడియోస్ చేస్తాను. అదే తప్ప నాకు ఆంధ్ర వాళ్ళంటే దేశం లేదు, తెలంగాణ వాళ్ళంటే అంతకు ప్రేమ లేదు, కర్ణాటక వాళ్ళంటే మా వాళ్ళు అసలే కాదు. కనుక డబ్బుకి కుల మతాలు లేవు, ప్రాంతీయ భేదాలు లేవు. అది ఎలా వ్యవహరించాలనో అలాగే వ్యవహరిస్తుంది, ఎవరి చేతిలో ఉన్నా అంతే. హైదరాబాద్ దుస్థితి నేను 10-11 నెలలుగా క్లియర్గా పూసగొచ్చినట్టు చెప్తున్నాను. చాలా మంది విన్నారు, విన్నవాళ్ళు లాభపడతారు, వినని వాళ్ళు అతపాతాళాలకి వెళ్ళిపోతారు. ఇది నా శాపం. నేను ఏదైనా స్పష్టంగా చెప్తా, ఇది నా శాపం. వెటకారం చేసిన వాళ్ళు ఫినిష్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిట్టని రోజు లేదు, వెటకారం చేయని రోజు లేదు. ఇవాళ ఒక్కడంటే ఒక్కడు కమెంట్ పెట్టే స్థితిలోనే లేడు. నేను అది కూడా చెప్పిన, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు పారిపోండరా మీరు, చెప్పినా లేదా? ఇంత స్పష్టంగా ఎవడు అంటే తెలుగుదేశం కార్యకర్తలు చెప్తారు ఇటువంటి. నేను చెప్పిన, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు పారిపోండరా మీరు, దాక్కోండ్రా అని చెప్పిన.
అంటే ఇవ్వరు. అనవసరమైన విషయాల్లో తలదూర్చి ఇంత స్పష్టంగా చెప్పారండి. నేను టీడీపీ కార్యకర్తను కాదు, బీజేపీ కార్యకర్తను కాదు, నేను అసలు ఓటే వేయను. అయినా రాజకీయ పరంగా, ఫైనాన్స్ పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా సుస్పష్టమైన అభిప్రాయాలను అంటే జంకకుండా, మెడమ తిప్పకుండా చెప్పేస్తాడు. లాభపడ్డవాడు పడతాడు, అర్థం కానివాడు మభ్యపడి తన దారిలో తాను వెళ్తాడు. నాకయ్యే నష్టమేం లేదు. నేను మళ్ళీ ఇంకో వీడియోతో ముందు వస్తూనే ఉంటాను. నేను ఎమోషనల్ ఫుల్ కాదు, ఆ తత్వమే నన్ను రక్షిస్తుంది. అయితే ఇప్పుడు హైదరాబాద్ పని అంటే హైదరాబాద్ డ్రామాపై తెరబడ్డాడు. అంటే డ్రామా పాత్ర పోషించేవాళ్ళు తెర వెనుక అలాగే సుస్థిరంగా ఉన్నారు. ఇంకా ఏమైనా జరుగుతుందేమో, ఇంకో పెద్ద డ్రామా ఆడొచ్చేమని. లేదండి, అయిపోయిందండి, మీ పని అయిపోయింది. నేను గత 11 నెలలుగా చెప్తున్నా, మీ పని అయిపోయింది, ఆ పని అయిపోయింది అంటే సర్దుకోవచ్చు కదా. అరవింద్ ఇరుక్కుపోయింది, ఏం చేయలేదు. నా మాట తర్వాత నచ్చినా ఏం చేయలేని పరిస్థితి. నా మాట విని క్యాష్లో ఉన్నోళ్ళు ఇవాళ కింగులు, రాజులు. తరగని ఆస్తి మీ దగ్గరనే ఉంది క్యాష్ రూపంలో. పెరగబోయే ఆస్తి మీ దగ్గరనే ఉంది క్యాష్ రూపంలో. ఇప్పుడు మీరు ఎక్కడైనా, ఎటువైపు అయినా, ఏ డైరెక్షన్ అయినా క్షణాల్లో వెళ్ళవచ్చు. ఇది నేను మీకు 2 నెలల క్రితం ఒక వీడియోలో చెప్పిన. తిరిగేసి చూసుకోండి. అయితే ఇప్పుడు మనం ప్రశ్న ఏమంటే, ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయవచ్చా, అమరావతిలో ఇన్వెస్ట్ చేయవచ్చా, అమరావతి టు హైదరాబాద్ రెండు కంపేర్ చేస్తే ఇక్కడ చేయొచ్చు అనేది ఒక క్రిటికల్ క్వశ్చన్. దీనికి స్పష్టమైన జవాబు చెప్తా, వినండి. అటు ఇటుగా, తిమ్మిరి బిమ్మిరిగా ఇలాంటి సమాధానం నాకు చెప్పడానికి రాదు. సుస్పష్టంగా, క్లియర్గా మీరు లాభపడే సమాధానమే చెప్తా, వినండి. క్లియర్గా వినండి, మళ్ళీ అడ్డగోలు కామెంట్ పెట్టండి. సపోజ్ మీ దగ్గర 50 లక్షలు ఉన్నాయి. 50 లక్షలు రెండు అంటే విభజించి, ₹1,00,00,000 విభజించి 50 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు మీరు 50 లక్షలు హైదరాబాద్లో పెడితే ఏమవుతుంది, 50 లక్షలు అమరావతిలో పెడితే ఏమవుతుంది చెప్తాను. హైదరాబాద్ పుంజుకోవడానికి 5 సంవత్సరాలు మినిమం టైం ఉంది. అంటే అది పడి మళ్ళీ ఇదే స్టేజ్కి రావడానికి 5 సంవత్సరాల టైం ఉంది. 50 లక్షలు హైదరాబాద్లో పెట్టండి. మీరు ఇంకో 50 లక్షలు అమరావతిలో పెట్టిందనుకోండి, ఏమవుతుంది? అమరావతి డెవలప్ కావడానికి 10 సంవత్సరాల టైం ఉంది. హైదరాబాదు పడి లేవడానికి 5 సంవత్సరాల టైం ఉంది. అమరావతిలో పెరగడానికి 10 సంవత్సరాల టైం. అంటే దీని అర్థం ఏమి అని మీరు అడగచ్చు. ఇప్పుడు చూడండి, మీరు 50 లక్షలు హైదరాబాద్లో పెడితే అది పడి 30 లక్షలు అయ్యి మళ్ళీ ఇంకో 5 సంవత్సరానికి మళ్ళీ 50 లక్షలు అవుతుంది. అదే మీరు అమరావతిలో పెట్టిందనుకోండి. ఇప్పుడు నేను గత 10 నెలలుగా చెప్తున్నా, అప్పుడు పెట్టింటే ఇప్పటివరకు మీకు డబల్ వస్తుంది. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ప్రాపర్టీ ప్రైసెస్ 60% పెరిగిపోయాయి. 60% పెరిగాయి. అంటే ₹100 ఉన్నది 160 అయింది. ఇప్పుడు 160లో మీరు ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, ఏమవుతుంది? అమరావతి ప్రాంతము ప్రతి సంవత్సరము 30% లేదా 40% వృద్ధి రేటుతో పెరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు 160లో కొన్నారంటే సునాయాసంగా 200 అవుతుంది. నేను మీ 150 కాస్త 300 అవుతుంది అని చెప్పాను. కాదు కూడా. ఎందుకు అంటే బలమైన కారణాలు. ఇప్పుడు అమరావతిని ఒక క్యాపిటల్ రీజన్గా డెవలప్ చేయాలంటే 10 ఏళ్ళ టైం. అంటే మీ 50 లక్షలు కిసాన్ వికాస్ పత్రలో పెడితే ₹1,00,00,000 అవుతుంది 9 ఏళ్ళకి.
అదే టైంలో మీ అమరావతి ఫుల్ ఫ్లెడ్జ్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. అయితే 10 ఏళ్ల తర్వాత స్టార్ట్ అయ్యేదానికి ఇప్పుడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని మీరు అడగవచ్చు. నేను బ్యూటిఫుల్ మీకు సమాధానం చెప్తా, ఒక్కసారి గమనించండి. మీరు హైదరాబాదులో పెడితే అది తగ్గి పెరిగి మళ్ళీ అదే స్టేజ్కి వచ్చి ఒక 10 లేదా 20% పెరుగుతుంది. అంటే మీ 50 లక్షలు కాస్త ఒక 55-60 లక్షలు అవుతుంది 10 ఏళ్లలో. 60 లక్షలు అవుతాడు, 70 లక్షలు అవుతుంది. మీ 50 లక్షలే హైదరాబాద్లో పెడితే 70 లక్షలు అవుతుంది 10 ఏళ్లలో. పడి లేస్తుంది. కానీ అమరావతిలో ఇంకోటి, హైదరాబాదులో పెట్టిన పెట్టుబడి తీయాలంటే అది అంటే 90% రిస్క్తో కూడుకుంది. అంటే ఆ ప్రైజ్ అన్నా రాకపోవచ్చు, లేదా ఆ ప్రాపర్టీ అప్పటిదప్పుడు ఆ రేట్లో ఎవడు కొనడానికి రెడీ కూడా లేకుండా పోతుండొచ్చు. ఇది హైదరాబాద్లో ఉన్న పరిస్థితి అండ్ రిస్క్. కానీ అమరావతిలో మీరు ప్రాపర్టీ ఎప్పుడు కొన్నా మీరు కొన్ని రోజుల్లోనే ఆ ప్రాపర్టీ అమ్మి పారగచ్చు. అంటే కొనేవాడు అమ్మేవాడు, కొనేవాడు అమ్మేవాడు ఇంకా అమరావతిలో తీవ్రంగా తయారవుతుంది ఈ స్థితి. అంటే కొనేవాడు ఉంటాడు, అమ్మేవాడు ఉంటాడు, లాభపడేవాడు ఉంటాడు, లాభంతో పాటు అంటే బై చేసేవాడు అంటే రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటారు, అమ్మేవాళ్ళు ఉంటారు, లాభపడేవాళ్ళు ఉంటారు, రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అదే 10 ఏళ్లలో మీ 50 లక్షలు అక్కడ ఒక 80 లక్షలుగా మారవచ్చు, లేదా 100% పెరగవచ్చు. అంటే ₹1,00,00,000 రావచ్చు. కానీ పెట్టుబడులకు అమరావతి బెస్ట్. ఎందుకంటే ఎప్పుడైనా ఏ టైపు ప్రాపర్టీ అయినా మీరు కొన్నా ఎప్పుడైనా మీరు ఆశించిన రేటుకు 5% అక్కడిక్కడో మీరు ఆ ప్రాపర్టీ అమ్మేయచ్చు. అమ్మేసి ఇంకో ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే వ్యాపారం చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి అమరావతి ఇప్పుడు అనుకూలమైన ప్రాంతము. రిస్క్ ఉందా? ఉంది. అమరావతి అంటే సుస్థిరంగా ఉండడానికి 5 ఏళ్ళే టైం ఉంది. అంటే అమరావతి 5 ఇయర్స్లో కన్సాలిడేట్ అయిపోవాలి. అంటే ఇంకా అమరావతి గ్రో కావడానికి రెడీగా ఉంది అని చెప్పడానికి 5 సంవత్సరాలు చాలు. సో మీ ఇన్వెస్ట్మెంట్ అరౌండ్ అమరావతి సురక్షితం. ఎప్పుడంటే అప్పుడు కొనొచ్చు, ఎప్పుడంటే అప్పుడు అమ్మొచ్చు. కానీ ధరలు ఒక 5%, 10% మీరు అనుకున్న ధరల కన్నా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. అంటే ఎప్పుడైనా అమ్మొచ్చు, ఎప్పుడైనా కొనొచ్చు. అంటే ట్రేడింగ్ చేయగలిగిన ప్రాంతము అమరావతిగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నేను రికమెండ్ చేసిన 10 నెలల క్రితం మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఆల్ డబల్ కన్నా ఎక్కువ వచ్చింది. కానీ నాదొక తొక్క ఛానల్ కనుక ఎవరు నమ్మలేదు. నేను రియల్ ఎస్టేట్ కాదు కనుక ఎవరు నమ్మలేదు. నా వెనుక డిజిటల్ స్క్రీన్స్ లేవు కనుక ఎవరు నమ్మలేదు. కానీ నేను ఇచ్చిన అడ్వైజ్ ఫ్రీ. ఇవాళ నమ్మిన వాళ్ళు లాభపడ్డారు, నమ్మని వాళ్ళు ఇరుక్కుపోయారు. దేవుడి దయ వల్ల. అంటే అమరావతి ఒక ఇన్వెస్టబుల్ ప్లేస్. సరే, అమరావతిని పక్కన ఉంచుదాం. మరి విజయవాడ ఎప్పుడు గమనించండి, విజయవాడ ఈజ్ ఎ క్రాంప్డ్ ప్లేస్. అంటే ఇరుకైన నగరం. అమరావతి డెవలప్ అవుతుంది అంటే విజయవాడకు డిమాండ్ తగ్గుతుంది అని చెప్పకనే చెప్పవచ్చు. విజయవాడకు ఎప్పటి వరకు డిమాండ్ తగ్గదంటే అంటే అమరావతి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్కింగ్ స్టార్ట్ అయ్యే వరకు విజయవాడకు డిమాండ్ బాగా ఉంటుంది. ఎందుకంటే అందరూ విజయవాడ నుంచి వచ్చిపోయే వాళ్ళే ఎక్కువ. గుంటూరు, విజయవాడ అమరావతి పెరగడానికి దోహదపడే ప్రాంతాలు కనుక దీనికి ఇంకో 10 ఏళ్ల వరకు రియల్ ఎస్టేట్ పరంగా డోకా ఉండదు, పెరుగుతూనే ఉంటుంది, డిమాండ్ బాగా ఉంటుంది గుంటూరు, విజయవాడ.
కనుక గుంటూరు విజయవాడ ఇంకో 10 ఏళ్ల వరకు ర్యాపిడ్ గ్రోత్ ఉండి అమరావతి గ్రోత్ తర్వాత ఇవి రెండు పడిపోతాయి. ఎస్పెషల్లీ విజయవాడ, గుంటూరు పడదు. విజయవాడ మాత్రం రియల్ ఎస్టేట్ పరంగా 10 ఇయర్స్ తర్వాత పతనం స్టార్ట్ అవుతుంది. సేమ్ హైదరాబాద్ మోడల్, అంటే ఇంత ఘోరంగా ఉండదు హైదరాబాద్ లాగా, కానీ విజయవాడ దాని ప్రాముఖ్యత విజయవాడకు ఉంటుంది. కానీ ప్రజలు విజయవాడ విడిచి ఇతర ప్రాంతాల వైపు మొగ్గు చూపే అవకాశాలు, అంటే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కనుక మనం ఇప్పుడు అమరావతి, గుంటూరు, విజయవాడ గురించి మనం స్పష్టంగా ఉండాలి. అమరావతి డెవలప్ అయ్యే వరకు నా ప్రకారము గుంటూరు ఆల్మోస్ట్ ఆల్ డబల్ అయిపోతుంది. నేను మంచి సూచన సలహా ఇస్తున్నా, గమనించండి. విజయవాడ అంతే ఉండిపోతుంది, గుంటూరు డబల్ అయిపోతుంది ఏరియా వైజ్. మీరు అమరావతిలో ఇన్వెస్ట్ చేసే బదులు గుంటూరు చుట్టుముట్టు చేయొచ్చు. ఇది నిజమవుతుందా లేదా మీరు చూస్తూ ఉండండి. గ్యారంటీ ఇట్లాగే. అమరావతి ఫుల్ ప్లేస్ అయ్యే వరకు గుంటూరు డబల్ అయిపోతుంది, విజయవాడ అలాగే ఉండి దాని కమర్షియల్ వాల్యూ పెరిగిపోతుంది. ఎప్పటి వరకు 10 ఇయర్స్ వరకు విజయవాడ, గుంటూరులో కమర్షియల్ వాల్యూస్ బాగా పెరిగిపోతాయి. మరి ఈ సౌత్ నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, ఈ ఒంగోలు, ఈ సౌత్ గుంటూరు, సీమ గుంటూరు, సీమ నెల్లూరు, ఈ సీమ టైప్ డిస్ట్రిక్ట్స్ ఏం కావాలి? ఒక్కటి స్పష్టం, నెల్లూరు, తిరుపతి, ఎక్సెప్ట్ కర్నూలు అండ్ అనంతపూర్, ఈ ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రియల్గా ఉంటుంది. అంటే ఎలా ఉండాలనో నార్మల్ రేట్ ప్రకారం అవి పెరుగుతూ ఉంటాయి. శివారు ప్రాంతాల్లో కొన్నా లాభం లేదు, కొంటే సిటీ అంటే టచ్ అయిన ఏరియాస్తో కొనాలి. సిటీకి ఆనుకొని ఉన్న ఏరియాస్లో కొంటే ఒక 10 ఏళ్లలో మీకు మంచి రాబడులు రావచ్చు. ఎక్సెప్ట్ కర్నూలు, అనంతపురం, ఇవి రెండు ఏం పెద్ద ప్రాముఖ్యత కలిగిన పట్టణాలు కావు, అవి పెరగవు కూడా. ఎందుకంటే అమరావతి ఇంపాక్ట్ దీని మీద ఏమాత్రం ఉండదు. ఇప్పుడు బెంగళూరు అంటే పటాపంచలై క్రాక్స్ వస్తున్న అనంతపూర్కి ఏ పెద్ద లాభం లేదు. ఎందుకంటే బెంగళూరు అవుట్స్కర్ట్స్లోనే ఏం ఎఫెక్ట్ లేదు. అంటే రియల్ ఎస్టేట్ రేట్స్ బెంగళూరు చుట్టుముట్టే పెరగలేదంటే ఇంకా అనంతపూర్ పెద్ద లాభమే లేదు. అంటే యాక్చువల్లీ అనంతపూర్ షుడ్ బి ఏ శాటిలైట్ టౌన్ లైక్ బెంగళూరు, అంత డెవలప్ కావాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఈ ఫ్యాక్షనిజము, ఈ అడ్డగోలు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వల్ల అనంతపూర్ ఈజ్ ద మోస్ట్ ఎలిజిబుల్ ప్లేస్ టు బికమ్ అనదర్ బెంగళూరు, బట్ ఇట్ హస్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ ఫ్యాక్షనిజం. ఇంకా కడప అంటారా, కడప కూడా ఎలా పెరుగుతుందో అలాగే పెరుగుతుంది. మేబీ దాని గ్రోత్ ఆల్మోస్ట్ ఆల్ తిరుపతికి మించిపోవచ్చు కడప నా ప్రకారం. అంతే తప్ప ఇక్కడ పెద్ద రియల్ ఎస్టేట్ సీన్ క్రియేట్ చేయడం చాలా కష్టం. కానీ ఒక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఉంది ఈ అనంతపూర్, ఎస్పెషల్లీ అనంతపూర్, చిత్తూరు, నెల్లూరు. ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బాగా కావచ్చు, వెనుకబడిన ప్రాంతాలు కాబట్టి. ఈ కర్నూలుకి హైదరాబాద్ అనే ఒక శాపం ఉంది. ఎప్పటి వరకు హైదరాబాద్ బాగా ఉంటుందో, హైదరాబాద్ సిటీ ఉంటుందో, ఈ కర్నూలుకి లైఫ్ లేదు. కర్నూలు ఇస్ ఏ శాటిలైట్ సిటీ ఫర్ తెలంగాణ. అంటే కర్నూలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అది
తెలంగాణలో ఒక శివారు సిటీగా మారిపోతుంది తప్ప దానికి పెద్ద గ్రోత్ లేదు అని స్పష్టంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ. మరి ఈ ఆంధ్రప్రదేశ్ పైన పోతే నేను ఆల్రెడీ చెప్పాను, ఈ వైజాగ్, ఈ స్టీల్ ప్లాంటు, ఈ విజయనగరము, గజపతి నగరము, ఇవన్నీ ఏజెన్సీ ఏరియాల కిందనే వస్తాయి. సో డెవలప్మెంట్ కూడా స్కాటర్డ్ ఉంటుంది. ఎక్కడో అక్కడ ఒక ఇండస్ట్రీ, ఎక్కడో అక్కడ ఒక డెవలప్మెంట్. మేబీ రోడ్స్ కూడా అంత బాగా డెవలప్ కావు, ఏరియాకు కూడా అంత పెద్ద డిమాండ్ ఉండదు. అంటే వైజాగ్ నా ప్రకారం ఒక 60% రియల్ ఎస్టేట్ పడిపోతుందండి వైజాగ్. ఎందుకంటే హైదరాబాద్ లాగానే ఈ వైఎస్ఆర్సీపీ దాన్ని హైప్ ఇచ్చి ప్రైజెస్ పెరిగినాయి. కానీ ఇప్పుడు వచ్చిన న్యూ గవర్నమెంట్ రెజ్యూమ్లో 60% వైజాగ్ చుట్టుముట్టు మొత్తం పడిపోతుంది. ఇప్పుడు కొన్న వాళ్ళు కూడా సివియర్ క్రైసిస్లో ఉన్నారు వైజాగ్లో. నేను ఆల్రెడీ చెప్పిన వైజాగ్లో కొనబోకండి, అది ఎన్నటికీ గ్రో కాదు. ఇట్ ఈస్ ద ల్యాండ్ లాక్ రీజన్ విత్ మౌంటైన్స్ అరౌండ్, సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ర్యాపిడ్ డెవలప్మెంట్. అది ఎన్క్లోజ్డ్ ఏరియా, అది విస్తరింపదగిన ఏరియా కాదు. మీరు ఒక సైడ్ ప్లేన్ పోయినా ఇంకో సైడ్ మౌంటైన్స్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ ఎన్క్లోజ్డ్. ఇట్స్ అన్ ఎన్క్లోజర్, ఇట్స్ అ లయన్ ఎన్క్లోజర్. అంటే సింహం ఉంది కానీ దాన్ని జైల్లో బంధింపజేసి పడేసిన. అందుకోసము ఐ డోంట్ ఎక్స్పెక్ట్ విశాఖపట్నం టు గ్రో ర్యాపిడ్లీ ఇన్ కమింగ్ ఇయర్స్. అంటే లైమ్ లైట్లో ఉండొచ్చు, స్టీల్ ప్లాంట్ అని అడ్డగోల్ న్యూస్లో ఉండొచ్చు, కానీ ఐ డోంట్ సీ ఎనీ బిగ్ థింగ్ హ్యాపెనింగ్. అదే మీరు వేరే పోర్ట్స్ తీసుకోండి, పోర్ట్ ఏరియాస్ తీసుకోండి. ఈ పశ్చిమ గోదావరి అడ్డికి కొత్త పోర్ట్లు ఏవో నిర్మాణం అవుతున్నాయో ఆ పోర్ట్ల చుట్టుముట్టు బాగా డెవలప్మెంట్ చూడొచ్చు మీరు. ఇప్పుడు నెక్స్ట్ 10 yearsలో పోర్ట్ ఏరియాస్లో మీరు కొనుక్కోండి, యూ విల్ సీ ర్యాపిడ్ డెవలప్మెంట్ అరౌండ్ పోర్ట్ ఏరియాస్. దాని కమర్షియల్ వాల్యూస్ కూడా పెరగవచ్చు. ఇప్పుడు పోర్టు అంటే దానికి రోడ్ ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయండి. ఒకటి గమనించండి, మీకు పోర్టుకి ఏ సంబంధం లేదు, పోర్ట్లో జరిగే యాక్టివిటీస్కి మీ లైఫ్కి ఏ సంబంధం ఉండదు. కానీ కనెక్టివిటీ అండ్ రోడ్ ఫెసిలిటీస్ బాగా పెరుగుతాయి కాబట్టి ఆ ఏరియాకు న్యాచురలీ లివబిలిటీ అనే ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. సో యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ దోస్ ఏరియాస్. మరి ఇంకో క్రిటికల్ ఏరియా ఉంది, ఈ తెలంగాణ ఆంధ్ర బార్డర్లో డెవలప్మెంట్ ఎట్లుంటుంది మీరు గమనించండి. ఐదర్ తెలంగాణలో లేదా ఆంధ్రాలో ఏ పబ్లిక్ పాలసీ ఉన్నా అది బార్డర్పై దాని ఎఫెక్ట్ చూపుతుంది. లిక్కర్ పాలసీ కానివ్వండి, ట్యాక్సెస్ కానివ్వండి, ఏది ఎక్కువ తక్కువ అయినా ఇరు రాష్ట్రాల్లో దాని ఎఫెక్ట్ తీవ్రంగా బార్డర్ ఏరియాస్ మీద ఉంటాయి. అంటే బార్డర్ ఏరియాస్లో కమర్షియల్ యాక్టివిటీ ఎక్కువైతుంది, ఇచ్చి పుచ్చుకునే యాక్టివిటీ ఈ బార్డర్ ఏరియాస్లో ఎక్కువైతుంది. ఎవరికైనా రిస్క్ వద్దు అనుకుంటారో వాళ్ళు ఈ బార్డర్ ఏరియాస్లో కొనండి. అంటే ఈ రెసిడెన్షియల్ ప్లాట్స్ కొని అమ్మే వాళ్లకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అది హైవే నుంచి ఒక 100 meters వరకు కొనండి. ఈ ఏపీ తెలంగాణ బార్డర్ ఏరియాస్లో ఉన్న టౌన్స్లో హైవే మీద ఒక 100 meters అక్కడిక్కడ కొనండి, బ్యూటిఫుల్ రిటర్న్స్ వస్తాయి. కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతుంది, ఈ గూడ్స్లో ఉన్న డిఫరెన్సెస్ మనకు బార్డర్ ఏరియాస్పై కనపడుతుంది. అంటే ఈ వ్యాపారంపై అవగాహన ఉన్నవాళ్ళు బాగా డబ్బులు సంపాదించవచ్చు. అంటే బిజినెస్ పరంగా ఈ ఏరియాలు లాజిస్టిక్స్ పరంగా చాలా బ్యూటిఫుల్గా డెవలప్ అవుతాయి. ఆ విజన్ ఉన్నోళ్ళు కొనవచ్చు, ఆ విజన్ లేకుండా మామూలుగా రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్లకు ఈ ఏరియాస్ ఏమాత్రం గిట్టుబాటు కావు. మరి
గుంటూరు జిల్లా నోట్ చేసుకోవాలి. గుంటూరు జిల్లా టోటల్ మీరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అనుకుంటున్నాము కాదు, అత్యంత లాభపడే జిల్లా గుంటూరు జిల్లా. ఈ టోటల్ ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ మళ్ళీ పవర్లో రావటం, నెక్స్ట్ డెవలప్మెంట్ ఫేజ్, ఈ టోటల్ సెటప్లో అత్యంత లాభపడే జిల్లా గుంటూరు జిల్లా. గుంటూరులో మీరు ఎక్కడైనా రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, టోటల్ జిల్లాలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మీకు లాభాలు వస్తాయి. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి. బట్ మరీ శివారు ప్రాంతాల్లో పోయి ఎక్కడనో చేస్తే రిటర్న్స్ రావు. అంటే మీరు వేరే యాక్టివిటీస్ ఏదైనా ఇండస్ట్రీస్ పెడదామనుకున్నా గుంటూరు అండ్ సరౌండింగ్ ఏరియాస్ ఇస్ ద బెస్ట్ అండ్ విల్ డెవలప్ లైక్ ఎనీథింగ్. ఒక 10 ఏళ్ల వరకు అమరావతి కన్నా ఎక్కువ డిమాండ్ ఉండొచ్చు అని అనిపిస్తుంది ఎకనామిక్స్ పరంగా. నేను చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు పర్ యానం ఇప్పుడు 20% గ్యారంటీ, ఎక్సెప్ట్ దిస్ సీమా ఏరియాస్. మీరు అగ్రికల్చర్ ల్యాండ్స్ కొని అమ్మినా, పెద్ద బిడ్స్ కొని అమ్మినా, ప్లాట్స్ కొని అమ్మినా మీకు పర్ ఇయర్ 20 to 30% ఎక్కడైనా గ్యారంటీ ఆంధ్రప్రదేశ్. ఇంకా అమరావతి ఏరియాలో అట్లీస్ట్ 50-60% జంప్ రావచ్చు, ఆల్రెడీ వచ్చేసింది, ఇంకో జంప్ రావచ్చు. ఈ జంప్ ఒక 2-3 ఇయర్స్ వరకు సుస్థిరంగా ఉండొచ్చు. దాని తర్వాత డెవలప్మెంట్ ఎలా ఉంటుందో అది చూసి ఇక ప్రైజెస్ ఫ్లక్చువేట్ అవుతాయి తప్ప పర్మనెంట్గా ప్రైజెస్ పెరిగే ఏరియా మాత్రం అమరావతి కాదు. పర్మనెంట్గా పెరగదు, పెరుగుతూనే ఉండదు. అనుకున్నట్టు 1.5-2 లక్షలు ఇంప్రాక్టికల్, పోయినా అది ఇంప్రాక్టికల్ నిలబడదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కంటే ల్యాండ్ మాస్ ఎక్కువ, విస్తరించిన పాపులేషన్ ఎక్కువ, విస్తరించే అవకాశాలు ఎక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్కువ. పోర్ట్లు ఉన్నాయి, శాటిలైట్ పెద్ద జిల్లాలు ఉన్నాయి. సో ఇక్కడ స్కాటర్డ్ డెవలప్మెంట్ ఉంటుంది కనుక ల్యాండ్ రేట్స్ ల్యాండ్ కంపేర్ చేస్తే సస్టైన్ కావు, స్లోగా గ్రోత్ ఉంటుంది, గ్రోత్ ఉంటూనే ఉంటుంది. కానీ ఒక స్టేజ్ తర్వాత ర్యాపిడ్ గ్రోత్ ఉండదు. డెవలప్మెంట్ బేస్డ్ మిరర్డ్ గ్రోత్ ఉంటుంది. అంటే డెవలప్మెంట్ చూసి దాని పరంగా ఈ ల్యాండ్ రేట్స్ ఇంకా గ్రో అవుతాయి. ఇప్పుడైతే హైప్ మీద ల్యాండ్ రేట్స్ గ్రో అవుతాయి. ఎవరి దగ్గర భూములు ఉంటాయో వాళ్ళు అనవసరంగా పెంచేసి ఒక అంబ్రెల్లా వేసుకొని కూర్చుంటారు, ఎవడైనా వస్తే బక్రాగాడిని అంటిస్తామని. అంటే ఇప్పుడు హైదరాబాద్ శంకర్పల్లి మోకిలాలు ఎట్లుందో ఇప్పుడు అమరావతిలో ఒక మోకిలా తయారైంది, ఒక శంకర్పల్లి తయారైంది, ఒక షకీలా తయారైంది. అట్లా ఇప్పుడు షకీలాకు ఉన్న డిమాండే ఇప్పుడు అమరావతి చుట్టుముట్టు ఏరియాస్లో ఉంటుంది. అలా మన రియల్ ఎస్టేట్ సీన్ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ప్రశ్న వేసేది అనుకోండి, నేను హైదరాబాద్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయొద్దు, అమరావతిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనడానికి ఫ్లాట్ ఆన్సర్ ఏమంటే, హైదరాబాదులో పెట్టుబడి పెడితే పెట్టుబడి సుస్థిరంగా అలాగే ఉంటుంది అని గ్యారంటీ లేదు. కానీ అమరావతిలో పెట్టుబడి పెడితే సుస్థిరత్వంతో పాటు గ్రోత్ ఉంటుంది, అమ్మే కొనే వెసులుబాటు ఉంటుంది. అందుకోసమే నేను ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేస్తాను, ఎస్పెషలీ అమరావతి చుట్టుముట్టు అందుకే ఇన్వెస్ట్ చేస్తాను అని మీ స్పష్టమైన జవాబు మీ ఇష్టం వచ్చినట్టు వాళ్లకు ఇవ్వచ్చు. ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు అడిగినా సార్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయండి అంటే మీరు ఈ తర్కం, ఈ లాజిక్ ఇవ్వండి. వాడి నోరు ఎలా మూతపడుతుందో మీరే చూడండి. రాబోయే వీడియోలో
ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ సీన్ ఎలా ఉండబోతుందో, ఏరియా వైజ్ ఎలా డెవలప్ కాబోతుందో, తెలంగాణలో ఇక రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ కానివ్వండి, పొలిటికల్ సీన్ ఎలా ఉంటుందో మీకు స్పష్టంగా వివరిస్తాను. నేను విజ్ఞప్తి చేసుకునేది ఏమంటే, నా 2 ఛానళ్ళు ఉన్నాయి. ఒకటి తెలుగు ట్రై మై టీవీ ఛానల్ అని ఉంది. ట్రై మై టీవీ ఛానల్, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాకుండా ఇంగ్లీష్లో ల్యాండ్ నూడిల్, LAND ల్యాండ్ NOODLE ల్యాండ్ నూడిల్ అనే నా రియల్ ఎస్టేట్ ఛానల్ ఉంది. మీకు ఇష్టం ఉంటే ఇంగ్లీష్లో వినాలనుకుంటే అక్కడ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. స్లోగా ఆ 2 ఛానళ్ళు కూడా మంచి మార్గంకు దీటుగా నేను తీసుకువెళ్తాను, ఇన్ఫర్మేషన్ మంచిగా షేర్ చేస్తాను అని ప్రామిస్ చేస్తూ ఇక సెలవు.